వైసీపీ అధిష్టానం 7వ జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 6 జాబితాలతో ఇన్ఛార్జీల నియామకం, మార్పులు చేర్పులు చేసిన సీఎం 14 మంది ఎంపీలు 61 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేశారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొన్ని స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకం, మార్పుపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి బాలినేనికి మరోసారి కబురు పంపారు. తాడేపల్లిలో బాలినేనితో ఒంగోలు ఎంపీ స్థానంతో పాటు పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై చర్చించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తొలినాళ్లలో వారానికి 2 జాబితాల చొప్పున విడుదల చేసిన వైసీపీ ఆ తర్వాత జాబితాల విడుదలకు తాత్సారం చేస్తూ వచ్చింది. గత జాబితాలో ఉన్న పేర్లు మరో జాబితాలో మాయం కావటం, ఇప్పటికే ఇన్ఛార్జీలుగా నియామకం అయిపోయి నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్న వారి పేరు ఇప్పుడు మారిపోతుండటంతో ఆ నియోజకవర్గ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. దీంతో ఇదే పరిస్థితి కొనసాగితే అటు అభ్యర్థులే కాదు, వైసీపీ విషయంలో ఓటర్లను కూడా ఈ జాబితాలు అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాపై సీఎం కసరత్తు ఇంకా కొలిక్కి రావటం లేదు. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకే ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని నిన్న మొన్నటి వరకు పట్టుబట్టారు. అయితే సీఎం ససేమిరా అనటంతో పాటు ఆ స్థానానికి ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమించారు. దీంతో పాటు మరో 2 నియోజకవర్గాలకు ఆయన్నే ఇన్ఛార్జిను చేశారు. ఓవైపు ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేకనే పొత్తులు పెట్టుకుంటున్నారని ఆరోపించిన సీఎం జగన్ రెడ్డి చివరకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీకి విముఖత చూపేవారు. రోజు రోజుకు పెరుగుతుండటంతో 2-3 స్థానాలకు ఒక్కరినే ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నారు. తద్వారా పెత్తందారీ పోకడలకు జగన్ రెడ్డి తెరలేపారు. ఇదిలా ఉంటే సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మరికొందరు ఎమ్మెల్యేలకు కబురందింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని సైతం క్యాంపు కార్యాలయంకు వచ్చి సీఎంఓ అధికారులను కలిశారు. నియోజకవర్గంలో చేసిన పనుల బిల్లుల కోసం కలిసినట్టు తెలుస్తోంది. వీరితో పాటు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు.